ఆర్ఎంఆర్ లో ఆఫర్ల కానుకలు. ఆర్ఎంఆర్ ఫ్యామిలీ స్టోర్, లేడీస్, జెంట్స్, కిడ్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, మెయిన్ రోడ్, నర్సీపట్నం. దసరా టు దివాళీ అల్టిమేట్ సెలబ్రేషన్స్. పండుగల శుభ సందర్భంగా ఆర్ఎంఆర్ లో షాపింగ్ చేయండి, జెన్యూన్ ఆఫర్లను పొందండి. 499 రూపాయలకే 3 బాంబే సిల్క్ చీరలు, 1999 రూపాయలకే 4 ఫ్యాన్సీ పట్టు చీరలు. స్పెషల్ సారీస్ ఒక్కొక్కటి 75 రూపాయలు మాత్రమే. 599 రూపాయలకే 3 సెట్ల చుడిదార్ డ్రెస్ మెటీరియల్స్, 599 రూపాయలకే 3 టాప్స్. మెన్స్ వేర్ లో 999 రూపాయలకే 3 షర్ట్స్, 999 రూపాయలకే 3 కాటన్ ప్యాంట్స్. ఆర్ఎంఆర్ కు విచ్చేయండి, నిజమైన పండుగల షాపింగ్ ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి. ఆర్ఎంఆర్ ఫ్యామిలీ స్టోర్, లేడీస్, జెంట్స్, కిడ్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, మెయిన్ రోడ్, నర్సీపట్నం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ప్రభుత్వం తాలూకు నిర్ణయం ప్రకారంగా ఏటిగేరుపేట గ్రామంలో పెన్షన్లు ఇవ్వడానికి నేను స్వయంగా రావడం జరిగింది. చాలా సంతోషం. అధికారులు కూడా గతంలో పెన్షన్ ఇవ్వాలంటే 2-3 రోజులు పట్టింది. అలాంటిది ఒకే రోజులో మొత్తం టోటల్ పర్సంటేజ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అక్కడే కాదు, అధికారులు స్టాఫ్ అందరూ కూడా ఒకే రోజులు పెన్షన్లు ఇచ్చి ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డ్ బ్రేక్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో పాల్గొన్నటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అధికారులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయింది. డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా 1వ తారీఖున నేను పెన్షన్ ఇస్తా అన్నారు. 1వ తారీఖు పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ ఈ నెల ఈ రోజు ఏమైందంటే రేపు 1వ తారీఖు, రేపు ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి ఒక రోజు ముందే ఇచ్చేవాళ్ళని చెప్పి 30వ తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా మనం పెన్షన్ ఇచ్చేస్తున్నాం. చాలా పట్టుదలగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. దీన్ని అందరం వినియోగించుకోవాలి. మన పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత కూడా ఈ గ్రామానికి ఉంది. ఇవాళ చూశారు, ఈవేళ మన నర్సీపట్నం నియోజకవర్గం ఒకటే తీసుకున్నాను నేను, రాష్ట్రం అంతా తీసుకోవట్లే. నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు 41,974 మందికి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం. ఒక నియోజకవర్గంలోనే సుమారు 42,000 మందికి ఇస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇస్తున్నాం ఒకసారి అందరూ గమనించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఇప్పటికే సుమారు 40% వరకు పెన్షన్ ఇచ్చారు రాష్ట్ర మన ఈ ఏరియాలో. అది సాయంత్రానికల్లా మొత్తం అయిపోతుంది. తర్వాత మన ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ చంద్రబాబు గారు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు కూడా మన నాయకులను తెలుసుకొని జనానికి చెప్పవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ కొత్త నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మన ఏరియా వాళ్ళు శ్రీకాకుళంలోని, విజయవాడలోని, హైదరాబాద్లో పనులు చేసుకుంటున్నారు. కానీ పెన్షన్ ఇక్కడ రావాలా, ప్రతి నెల పెన్షన్ రావాలంటే హైదరాబాద్ నుంచి రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇల్లు రావడానికి. అంటే ఇవన్నీ చంద్రబాబు దృష్టిలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నాయకులు అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా సరే హైదరాబాద్లో కానీ దూర ప్రాంతాల్లో ఉండి ప్రతి నెల రాలేరు కాబట్టి 3 నెలలకు ఒకసారి వచ్చి 3-4 12,000 రూపాయలు ఒకేసారి తీసుకోవచ్చు. ప్రతి నెల రావసలే దూర ప్రాంతాల నుంచి 3 నెలలకు ఒకసారి వస్తే 3-4 12,000 ఒకేసారి ఇచ్చేస్తారు. ఆ వెసులుబాటు ఇచ్చారు. రెండోది ఏంటంటే, భర్త పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇది కూడా నాయకులను తెలుసుకోవాలా. భర్త పెన్షన్ తీసుకుంటున్నాడు, భర్త చచ్చిపోయాడు ఇవాళ, మళ్ళీ భార్యకి పెన్షన్ రావాలంటే విడో పెన్షన్ గతంలో 3-4 నెలలు పట్టింది. ఇప్పుడు మార్చేసాం, జీవో ఇచ్చాం. భర్త చచ్చిపోయిన మరుసటి రోజునే ఆవిడ
పెన్షన్కి అప్లై చేస్తే ఆ మరుసటి నెల నుంచి ఆవిడకి పెన్షన్ ఇచ్చేస్తుంది. ఇది ముందు 3 నెలలు 4 నెలలు పెట్టింది. ఇప్పుడు అలాగే నెక్స్ట్ డే అప్లై చేస్తే ఆ నెక్స్ట్ మంత్కి పెన్షన్ నుంచి ఆ భార్యకి వీడియో పెన్షన్ ఇచ్చేస్తుంటుంది. దీన్ని అందరూ కూడా ప్రచారం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి అనుకున్న ప్రకారం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నమాట నిలబెట్టుకునే అవకాశం మాకు కూడా ఇచ్చారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మంచి కార్యక్రమం. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అలాగే ఇక్కడ చూసుకుంటే మొన్న నేను ఎమ్మెల్యే ఇప్పటికి 150 రోజులు అయింది మన ఎమ్మెల్యే గెలిచి. 150 రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా గతంలో కూడా తేలేదు డబ్బులు లేకపోయినా చంద్రబాబు గారిని అడిగి మన ఒక్క నియోజకవర్గానికి 60 కోట్లు ఇచ్చారు. 60 కోట్లు. ఇప్పుడు నేను నాలుబట్టి రాజకీయం చేస్తాను కానీ ఒకసారి 60 కోట్లు ఇప్పుడు తేలే. దేవుడి దేవల్ల మన స్పీకర్ అయ్యాం, అందరు మంత్రులు కూడా సహకరించారు. మన ఒక్క నియోజకవర్గానికి 60 కోట్లు ఇచ్చారు. దాంట్లో ఈ గ్రామానికి ఈటిగేరిపేట గౌరవ గ్రామానికి సుమారు 29,60,000 రూపాయలు ఇచ్చారు. ఈ ఒక్క గ్రామానికి. దాన్ని ఉపయోగించుకోండి. ఇంకా మనకు బోల్డ్ టైం ఉంది. ఆ టైంలో మనం ఇంకా డబ్బులు వస్తాయి మనకి. నా ఉద్దేశం ఏంటి, 5 సంవత్సరాలు మనం ఉంటాం కాబట్టి గ్రామంలో సిమెంట్ రోడ్లు లేకుండా ఉండకూడదు. వీళ్ళు అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు అయిపోవాలా. వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ మా రైతు చెరువులు ఈ సంవత్సరం అంతా రోడ్లు ఇస్తారు. వచ్చే సంవత్సరం రోడ్లు ఇవ్వడం, అన్ని చెరువులు. మీ మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయో తవ్వుకోండి. చెరువుల నుంచి పొలాలకు వెళ్ళి కాలాలు ఉంటాయి. ఆ కాలాలకు సిమెంట్ లైనింగ్ చేసేయండి. మీకు ఎంత డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాను. చెరువులు ఒకటే, నెక్స్ట్ ఇయర్ అంతా చెరువులే. ఈ సంవత్సరం అన్ని రోడ్లు. అలాగే ఒక్కో సంవత్సరం ఒకటి తీసుకుందాం. ఇప్పుడు నుంచి మీరు అందరు కూర్చొని చెరువులు మీ మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈ ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువుకి ఎంత అవుతుంది, తవ్వడానికి ఎంత అవుద్ది, చెరువు మొదలు బాగు చేయడానికి ఎంత అవుద్ది, మొదల నుంచి కాలువలు వెళ్ళడానికి సిమెంట్ లైనింగ్ చేయడానికి ఎంత అవుద్ది, అన్ని ఎస్టిమేషన్ రెడీగా ఉంటే దానికి కూడా నేను డబ్బు ఇస్తాను. అది రైతులందరికీ ఉపయోగపడుతుంది. బ్రహ్మాండంగా నీరు కూడా ఎక్కడ అవుట్ లేకుండా వెళ్తుంది.